హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ ఫ్యాక్ట్ స్టోరీస్. తమిళ స్టార్ సూర్య హీరోగా నటిస్తున్న కంగువ చిత్రంపై ఫుల్ హైప్ ఉంది. ఈ ఫ్యాంటసీ యాక్షన్ సినిమాకు సిరితేష్ శివ దర్శకత్వం వహించారు. ఇప్పటికే వచ్చిన ట్రైలర్ ఈ చిత్రంపై అంచనాలను భారీగా పెంచేసింది. భారీ బడ్జెట్తో పాన్ ఇండియా రేంజ్లో ఈ చిత్రం రూపొందింది. అక్టోబర్ 10వ తేదీన కంగువ మూవీని రిలీజ్ చేయనున్నట్టు మేకర్స్ ఇప్పటికే వెల్లడించారు. కంగువ సినిమాను దసరా సందర్భంగా అక్టోబర్ 10న రిలీజ్ చేయాలని మేకర్స్ గతంలో నిర్ణయించారు. ఈ నెలలో వచ్చిన ట్రైలర్లోని ఈ డేట్నే పేర్కొన్నారు. అయితే ఇప్పుడు కంగువ వాయిదా పడనుందని తెలుస్తుంది. త్వరలోనే ఈ విషయంపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. తమిళ సూపర్ స్టార్ తలైవా రజనీకాంత్ నటించిన వెట్టయాన్ చిత్రం కూడా అక్టోబర్ 10వ తేదీన విడుదల కానుంది. దీంతో బాక్సాఫీస్ వద్ద కంగువ వెట్టయాన్ పోటీ పడాల్సిన పరిస్థితి వచ్చింది. అయితే డిస్ట్రిబ్యూటర్లు ఈ పోటీ వద్దని కంగువ మేకర్లపై ఒత్తిడి తెచ్చినట్టు రూపంలో వచ్చాయి. అయితే కంగువ చిత్రాన్ని వాయిదా వేసేందుకు టీం నిర్ణయించిందని ఇండస్ట్రీ వర్గాల్లో సమాచారం చక్కర్లు కొడుతుంది. కంగువ మూవీ దసరా నుంచి దీపావళికి వాయిదా పడే అవకాశాలు ఉన్నాయని రూమర్లు వస్తున్నాయి. అక్టోబర్ 31వ తేదీన ఈ చిత్రం పోస్ట్ పోన్ కానుందని తెలుస్తుంది. కొత్త రిలీజ్ డేట్ను మేకర్స్ త్వరలోనే ప్రకటిస్తారనే సమాచారం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఈ విషయంపై త్వరలోనే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. కంగువ సినిమాలో సూర్యకు జోడిగా దిశా పటాని నటిస్తున్నారు. బాలీవుడ్ స్టార్ బాబీ డియోల్ విలన్ పాత్ర పోషించారు. నటరాజన్, సుబ్రహ్మణ్యం, జగపతి బాబు, యోగి బాబు, రెడిన్ కింగ్స్లే, కోవై సరళ, వెన్నెల కిషోర్, మన్సూర్ అలీ ఖాన్, రియాజ్ ఖాన్, ఆనంద్ రాజా కీలక పాత్రలు పోషించారు. శివ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. కంగువ చిత్రాన్ని స్టూడియో గ్రీన్, యువి క్రియేషన్స్ పతాకాలపై జ్ఞానవేల్ రాజా, వంశీకృష్ణ మరియు ప్రమోద్ సంయుక్తంగా నిర్మించారు. సుమారు రూ. 300 కోట్ల బడ్జెట్తో ఈ మూవీని రూపొందించారని అంచనాలు ఉన్నాయి. కంగువ మూవీ 2Dతో పాటు 3Dలోనూ రానుంది. తమిళం, తెలుగు, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో రిలీజ్ కానుంది. ఈ సినిమాకు స్పందనను బట్టి ఆ తర్వాత కొన్ని విదేశీ భాషల్లోనూ విడుదల చేసే ప్లాన్లలో మేకర్స్ ఉన్నారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.